చిన్నరుమై. ఈ అమ్మాయి ఎవర్రా? నాన్న పడుకున్నాడా? అసలు ఎవరు ఈ అమ్మాయి? I'm Raja Rajeshwari. Nice meeting you all. Oh shit, Mandir. Easy on ji. ఎవర్రా అమ్మాయి? ఇంటికే తీసుకొచ్చేసావు? అఖిలాండేశ్వరి. ఏ పిల్లేనా? తాగేసిందేంట్రా? నోర్మై. నువ్వే నోర్మై. ఆ బ్యాగ్ ఏంట్రా? అమ్మాయిది జాగ్రత్త. నానా అరకు అరకు. ఎదవా ఎదవా. కర్మ కర్మ ఉంటావేను. ఏమండి అఖిలాండేశ్వరి గారు, రాజేశ్వరి గారు. ఈ రూమ్లో ఉన్నానేంటి? రేప్ బ్రహ్మాండమైన చెక్క. 30 లక్షలకి ఒక్క పైసా తగ్గిన వదలను. గంటలోగా పంపించకపోతే వేసేస్తా. అల్లుడు గారు మీరు మాట్లాడండి. 30 లక్షలు తక్కువైతే వదలని పెద్ద ఆయన చెప్పారు కదా, వెంటనే పంపించు. 30 లక్షలు 30 lakhs. Oh shit. Oh, kidnap. Golconda Fort. Amma. Okay. సెల్ ఫోన్ ఎవడ కనిపెట్టాడండి బాబు, తొప్పేస్తుంది. ఎడ సెత్తనగడు పొద్దులేనికి. అమ్మో రాజా ఏంటే? రేపంది ఫోన్ ఆన్సర్ చేయవేరా? ఏంటే అప్పుడే లేచిపోయావు? నన్ను కిడ్నాప్ చేసేసారా? చా పొద్దున్నే జోకులేకే. నోర్మోయ్ చెత్తన కొడుకు. నన్ను ఒక రూమ్ లో పెట్టారు. పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. చుట్టూ అడవిలా ఉంది, కానీ హైదరాబాదే. గోల్కొండ ఫోర్ట్ కనిపిస్తుంది. అడ్రస్ మెసేజ్ చేస్తాను, వెంటనే పోలీస్ కొని ఎక్కానా. అడ్రస్ నీకెలా తెలుసా? GPS రా. GPS తింగరతో జల్దీ అబ్బే. భయపడకు, నేను వచ్చేస్తున్నాను. ఏలాడవడం నా చేతిలో అయిపోడు. రాజా రాజా ఈ అడ్రస్ కరెక్ట్. రాజా నువ్వు కరెక్ట్ అడ్రస్ కు తీసుకొచ్చావు. పాప ఎక్కడి నుంచో ఫోన్ చేసిందే. బాపులో లేని టైం చూసి పాపని ఎత్తేహారు. బాపకి మ్యాటర్ తెలిసిందనుకో మొత్తం బ్లాస్టింగే. రాజా 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 ఎవడో నువ్వెవడు? తెలుస్తాయిరా, అన్ని తెలుస్తాయి. రాజా ఎవరో, నేనెవరో, అసలు మా బాప ఎవరో అన్ని తెలుస్తాయి. నువ్వు ఆగరాన్ని మాట్లాడతాను. సార్ నమస్తే సార్. నమస్కారం. పుట్టినెక్కడి నమస్కారం అర్థం. అరే నువ్వు ఊరుకోరా భయ్. నమస్తే సార్. ఏంటయ్యా ఏంటి గొడవ? రాజా రాజా ఎవరై నువ్వు? ఏంట్రో కిడ్నాపర్లు ఇవాళ రేపు లాయర్లు కూడా మీటింగ్ చేస్తున్నారేంట్రా? ఎవడో నువ్వు? నువ్వెవడరా? డాక్టరా? ఏయ్ నువ్వేంటి లేడీడానా? అబ్బా చాలా పెద్ద గ్యాంగ్ రా మీది. నువ్వేంటి? నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? నువ్వేనేంటి గ్యాంగ్ లీడర్వే? పాపం దొరికిపోయావరా? ఒరే ఆడపిల్లల్ని కిడ్నాపింగ్ ఏనా, ఇంకా వేరే సైడ్ బిజినెస్ ఏమన్నా ఉన్నాయా నీకు? అయ్యో ఇప్పుడు చెప్పరా ఏం కావాలి నీకు? నేనా? నువ్వేరా? నువ్వే కదరా ఫోన్ లో 30 లక్షలు అడిగింది. 30 లక్షలా? ఇంకా చూస్తావేంటయా? ఏసేయ్ మొత్తం ఫ్యామిలీ లోపల. ఇంకొక కోత కూసావంటే నిన్ను నరికి పాతరేస్తా. అమ్మో ఏం జరుగుతుంది మన ఇంట్లో? ఈ అమ్మాయి బుజ్జిగాడు రూమ్ లో ఏం చేస్తుంది? ఈ పోలీసులేంటి, ఈ దరిద్రం ఏంటి? అల్లుడుగా మావయ్య నేను మాట్లాడతాను. ఏమ్మాయి చూడు ఎవరు? కిడ్నాప్ 30 లక్షలు ఎలా వచ్చావు? వీళ్ళలో ఎవరన్నా నీకు తెలుసా? నీకు తెలుసా?
ఇట్రా. యాక్చువల్గా నాన్న రాత్రి అమ్మాయి తాగేసి రోడ్ మీద తిరుగుతుంటే మన బుజ్జిగాడి ఇంటికి తీసుకొచ్చాడు. బుజ్జే ఏంటి తాగేసావా? ఈ మ్యాటర్ బాపకు తెలిస్తే బ్లాస్టింగేనే. సార్ నాకేం తెలియదు సార్. ఈ మధ్య అమ్మాయిలంతా తాగేసి ఇలాగే రోడ్ల మీద. ఆ చండాలను తీసుకుని ముందు బయటికి అలాగే అలాగే పదండి ఇక్కడ తీసుకొచ్చి. బుజ్జే మరి ఇంకేంటి, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేయచ్చు కదా. ఏంటి చెప్పేది? అవును, ఈ అమ్మాయి. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? అబ్బా, ఇంతకీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? వీడికంత సీన్ లేదు. మనల్ని కిడ్నాపర్లు అనేసిందే, అది మన ఫ్యామిలీ మీద అమ్మాయికి ఉన్న ఇంప్రెషన్. ఏ మొహం పెట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి ఐ లవ్ యూ చెప్పను? అయ్యో పాపం. లైఫ్లో ఒకే ఒక్క లవ్ స్టోరీ గోల్కొండ ఫోర్ట్ లాగా అయిపోయింది. ఇడ్లీ లేదా? లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కిడ్నాపర్లను చేసేవే. పెద్ద రైతే ఆయన స్టేట్ లెవెల్లోని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు ఉన్న పెద్ద ఫ్యామిలీ అది. అసలు నిన్ను కదే నీ తాగుబోతు మాటలు అట్టుకుని పోలీసులు తీసిన మరి అక్కడ తయారైపోయాను చూడు. నన్ను నేను చెప్పించి కొట్టుకోవాలే. ఈ తాగటాలు ఎప్పుడు నుంచే? బాపకి మ్యాటర్ తెలిసిందనుకో బ్లాస్టింగ్ అనే నన్ను రేవిట్టద్దే. కొంప తీసి బాప ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన కానీ వచ్చి మ్యాటర్ చెప్పేస్తానంటావా? ఆయన కానీ బాపని కలిస్తే బ్లాస్టింగేనే బ్లాస్టింగే. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ వరాననే. అంకుల్ గారు, ఏంటమ్మా ఇలా వచ్చావు? పోలీసులు తీసుకురాలేదా? అది కాదు అంకుల్, ఐ వెరీ వెరీ సారీ అంకుల్. యాక్చువల్లీ అండి ఆ రోజు మా ఫ్రెండ్స్ బాగా ఫోర్స్ చేస్తే కాదనలేక మార్నింగ్ లేచారికి మీరు బట్టలు లేకుండా ఫోన్లో లక్షలు అంటే కిడ్నాప్ అనుకుని. వెరీ సారీ అండి, ఐ వెరీ సారీ అండి, నిజంగానే సారీ. అందరికీ సారీ అండి, సారీ. నేను కూడా సారీ గురుగారు, నన్ను కూడా క్షమించండి. అబ్బా, ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ కదా. ఇంజనీర్ కూడా ఉన్నాడు. ఎవరు? మా తమ్ముడు. అదే నిన్న రాత్రి నువ్వు. ఓకే ఓకే ఓకే, అస్సలాము అలైకుం. తనేం చేస్తారు? మర్సిడీస్ బెంజ్ ఏపీ డీలర్. ఓ, నీకు పెళ్ళైందా? ఛీ, అప్పుడేనా? ఎనీ బాయ్ ఫ్రెండ్? యాక్. వెరీ గుడ్. మరి నీ పెళ్లి సంగతి లవ్ మ్యారేజ్? తెలీదు, ఎవడో డోడో. ఇంతకీ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పాలిటిక్స్ 3 generations నుంచి. రాజా వెళ్దామా? ఓకే పంది. అయ్యో బుజ్జి బుజ్జి బుజ్జి, ఏమైందిరా? ఎందుకు తలలా కొట్టేసుకుంటున్నావు? నాన్న గౌతమక్క బావ అందరు కలిసి ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి. అబ్బా ఎలా చెప్పను? బుజ్జి బుజ్జి బుజ్జి, అయ్యో అదేంట్రా? పెళ్ళొద్దంటే పెళ్లికి పనికి రానంటావా? నువ్వు అసలు కన్న తండ్రివేనా? కన్న తండ్రిని కాబట్టే కంగారు పడుతున్నామయ్యా. నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువి. నీకొక కొడుకు పుడితేనే కదా మన వంశం వృద్ధి అయ్యేది. నీదో పెద్ద జవహర్లాల్ నెహ్రూ వంశం. ఓరే నువ్వు వెళ్ళరారా. అయ్యగారు ఎవరు మోసన్నా వృద్ధులోకి వెళ్ళాలి కదండి బాబు. బుజ్జికి ఏదో టెస్టులు చేయించారంట కదా, ఏమైంది? వాడికి నువ్వు ఆపు. ఏమైంది? ఏం లేదు, మనోడు పెళ్ళొద్దా. పాలేవ్వకపోతే పాలేరుని కొట్టినట్టు ఆడపిల్లని కొడతావేరా? నిన్ను కొట్టలేక అసలు వీడికి నువ్వేంటి? నువ్వేనా? మేం పడుకోలేమేంటి? తల్లి లేని పిల్లని చేసి ఏడిపిస్తావా? ఏయ్, అది కాదురా. మీ అమ్మ రోజు కల్లో కనిపించి కంటతడి పెట్టుకుంటాందిరా, నా బిడ్డకింకా పెళ్లి చేయలేదా అని.
సారీ నాన్న, సంబంధాలు చూడు. పెళ్లి కూతురు నెంబర్ 1. హలో సార్, బాగున్నారా? బాగున్నాను. బావాడు రాంప్రసాద్. హలో, హౌ ఆర్ యు? ఈ అమ్మాయి విశాలాక్షి. హాయ్. నమస్తే అండి. పెళ్ళైన తర్వాత మీరేం చేద్దాం అనుకుంటున్నారండి? మీ ఇష్టం అండి. అంటే జాబ్ కానీ లేక హైయర్ స్టడీస్ కానీ? మీ ఇష్టమేనండి. కాదు, మీరేమన్నా చేయదలుచుకుంటే చెప్పండి, నాకేం అబ్జెక్షన్ లేదు. మీ ఇష్టమేనండి. మరి ఫ్యామిలీ, పిల్లలు? అది కూడా మీ ఇష్టమే కదండి. మరి ఇప్పటిదాకా ఎవరిష్టం అండి? మా నాన్నగారు ఇష్టం అండి. ఆయన ఎలాగంటే అలాగండి. అంటే మీకంటూ ఏమీ ఇష్టం లేదా? ఆడపిల్లకి ఇష్టాలే ఉంటాయండి. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అంత మొగుడిష్టమే అందంటే అంతకంటే ఏంటి? ఈ అమ్మాయి నాకు ఓకే. నాకు నాట్ ఓకే. నాకు ఈ సద్యనం బ్యాచ్ వద్దు. మళ్ళీ అవును, మళ్ళీ నాకు వెల్ ఎడ్యుకేటెడ్, బ్రాడ్ మైండెడ్, మెచ్యూర్డ్, బ్యాలెన్స్, ఇండివిజువాలిటీ, స్టైలైజ్డ్ అమ్మాయి కావాలి. సాగర్, మన ధనంజయ్ సిస్టర్. కరెక్ట్. మా కొలీగ్ సిస్టర్ ఉంది సుష్మా అని. వెల్ ఎడ్యుకేటెడ్. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. పెళ్లి కూతురు నెంబర్ 2. Hi, I'm Sushma. Sushma Totkura. హాయ్ రామ్. What do you like to have? కోక్. Coke? Yeah. Poison, man. You should take green tea only. అది హెల్త్ కి చాలా మంచిది. Excuse me, to green tea please. G. Ram Prasad, son of Mr. Anjaneya Prasad, height 6 feet, weight 75 kgs. మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఎవ్రీ మండే అండ్ థర్స్డే మీరు సాయిబాబా టెంపుల్కి వెళ్తారు. ఎవ్రీ సాటర్డే నైట్ 9కి పబ్కి వెళ్తారు. Spin off vodka, only 2 pegs. That's your favorite drink, right? No girlfriends. Still virgin. Wow. I like it. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చిందండి? James Bond Detective Agency. Do you want to see my profile? యాక్చువల్లీ మీరు ఓకే చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నెంబర్ 1, మీది జాయింట్ ఫ్యామిలీ కదా? నేను మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండలేను. నెంబర్ 2, మనం ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుందాం. ఒక బెడ్రూమ్ మీకు, ఒక బెడ్రూమ్ నాకు, ఒక బెడ్రూమ్ మన ఇద్దరికి. మనకు కూడా ఇండివిజువల్ ప్రైవసీ ఉండాలి కదా? నెంబర్ 3, నాకు వంట చేయడం రాదు. కుకింగ్కి, హౌస్ కీపింగ్కి సపరేట్గా మనిషిని పెట్టుకుందాం. నెంబర్ 4, ఒక 5 years వరకు పిల్లలు వద్దు. నెంబర్ 5, వీక్లీ ట్వైస్ ఓన్లీ. వీక్లీ ట్వైసా? అంటే వాట్ ఎవర్. చేదేని అయ్యా నిన్ను. నువ్వేంటిక్కడ చెప్తా. నువ్వేంటే ఫ్యామిలీతో కలిసి ఉండవా? నీకు కావాల్సింది మొగుడు కాదే, రోబోలో రజనీకాంత్. వాడు కూడా చేసుకోవాలంటే చెప్పు, నీ సంగతి తేల్చేస్తా. ఈరోజు సాయంత్రం పబ్లోనా? ఓకే, బాయ్. పెళ్లి కూతురు నెంబర్ 3. హాయ్. హాయ్, నేను రామ్ ప్రసాద్. I know. Love you. I'm Joe. హలో. Yes. अरे what यार? Mean my best friend Nikki. ప్లీజ్ సిట్ డౌన్. జూ. Joe. జోత్స్నా యార్. ఓ జో. పబ్లో పెళ్లి చూపులు విచిత్రం కదా? మీ సిస్టర్ భాగ్స్ told me na. I just went mad. You're so hot, man. 2 vodka shots, please. నాకొద్దు. No. It's for both of us. Oh. You don't drink? No. బియర్ బట్ లేటర్. Actually, there's a small problem. నేను మోడలింగ్ చేస్తాను. బాక్స్ చెప్పింది కదా, 6 monthsలో మిస్ యూనివర్స్కి వెళ్ళాలి. సెలెక్ట్ అయ్యాననుకో 5 years వరకు నో మ్యారేజ్. అండ్ ఇవాళ కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్గా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాట్స్ అండి. యాడ్స్, ఫిల్మ్స్, ఫ్యాంటాస్టిక్ కెరియర్ కదా? బట్ నిన్ను చూస్తుంటే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఐమ్ కన్ఫ్యూజ్డ్ యా. మన మ్యారేజ్ కోసం ఒక 2 years వెయిట్ చేయగలవా? చాలు, నా వల్ల కాదు. మీరు సంబంధాలు చూడవద్దు, నేను వాళ్ళు కలవవద్దు. నాకు పెళ్ళి అవుతున్నాను, వదిలేండి. మరి మన వంశం ఒక్కల వంశం. ఇదిగో, నీ ఇంట్లో ఉండాలంటే అసలు ఎవరు నా పెళ్లి ప్రసక్తే ఎత్తద్దు. మళ్ళీ ఈ పెళ్లి సంబంధానికి ఒక చిన్న బ్రేక్. బుజ్జి మమ్మల్ని గోల్కొండ టూమ్స్ దగ్గర డ్రాప్ చేయరా ప్లీజ్. ఓకే.
తొందరగా పెద్ద అయిపోండి, పెళ్లి చేసేసుకుంటాను. మెల్లగా దిగండి, మెల్లగా. హాయ్ భాగ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. పర్మిషన్ ఓకే అయిందా? చాలా టఫ్ అయిందండి, కానీ నేనే ఇక్కడ అందరూ మనోళ్ళే, అందులో మన రాజా కూడా డాన్స్ చేస్తుందని చెప్పేసరికి మా బాప్ప సింగిల్ కాల్తో ఓకే చేసిందండి. మీరు థ్యాంక్స్ ఏం చెప్పక్కర్లేదు అనుకోండి. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ 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 బాయ్. తక్కువ కొడుక సరిగ్గా తీరా. రండి రండి నా బంగారు తల్లి, నా బంగారు కొండ. మా అమ్మ ఎంత దిష్టి తగిలి ఉంటుందో వీళ్ళకి. దిష్టి తీసేయండి. ఇదేంటిది? ప్రసాదం ప్రసాదం ప్రసాదం. రూమ్ లో ఎవరు ఉన్నారు? 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 ఎక్కడ? ఎవరు? ఎవర్రా? ఇక్కడే చూసాను. ఇక్కడే ఉంటే ఏమైపోతుందో? అంటే నేను అబద్ధం చెప్తాను అనుకున్నావా? నేను రూమ్ లోకి వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని తెల్ల చీర కట్టుకొని ఒళ్ళంతా నగలు దిగేసుకొని గజ్జలు పెట్టుకొని నన్ను చూసి నవ్వింది కూడా. నీకు దెయ్యం పట్టేసింది. మోత వైద్యుని పిలవండి. ఎంతవా జోకులు ఈకు. నువ్వు జరుగు బావ, జరుగు. కనపడిందా? లేదు. కనపడలేదు కదా? నీ గ్యారంటీగా దెయ్యం పట్టేసింది. ఓం మహాలింగాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం సాంబశివాయ నమః. ఓం నాగభూషణాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం అఖిలాంతరాయ నమః. ఈ పల్లెటూరు రోడ్తో చచ్చిపోతున్నాం. రచ్చ రచ్చ చేసేస్తున్నాడు. నాకు మాత్రం నాన్న కాదేంటి? నన్ను అనాథ శరణాల నుంచి తీసుకొచ్చి పెంచుకున్నారా? సరే, ఇంతకి మ్యాటర్ అంటే చెప్పాడు. ఎవరైనా అమ్మాయి తగిలిందా? నచ్చిందా? చూసావా? తగిలిందా అంటే తగిలింది, తగలలేదు. నచ్చిందా అంటే నచ్చింది, నచ్చలేదు. చూసావా అంటే చూశాను, చూడలేదు. ఇప్పుడు ఇందుకే పల్లెటూరు అని పిలుస్తారు, జాతర చేసేస్తారు. నన్ను ఆశీర్వదించు తాతయ్య. నా బంగారు తల్లి, నిండు నూరేళ్లు మా ఇంటి మహాలక్ష్మివై వర్ధిల్లు. మీరు కూడా యారా, ఇక్కడ పుట్టినరోజు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? యారా, ఇక్కడ పుట్టినరోజు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? దా వచ్చి అక్షింతలు వేసేళ్ళు గాడిద. దా వచ్చి అక్షింతలు వేసేళ్ళు గాడిద. నవ్వక్కర్లేదులే, అక్కడే ఉంది అక్షింతలు. ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు, నన్నిప్పటికీ వదలదు ఆమై మరపు. మాయవో మహిమవో రేపు
రేపు మాపు తెలియకుంది, ఊపిరేమో సలపకుంది, చూపులోనే రూపముంది, ఆశలేవో రేపుతోంది. మాయవో మహిమవో ఒక దినం గడవడం కష్టమన్నది, ఇక మనం కలవడం తప్పదన్నది, అది ఎలా అడగడం తెలియకున్నది, మౌనాన్నెలాగో నువ్వే వినాలంది. తలపు నిన్నే తరుముతోందా, తనను తానే వెతుక్కుతోందా, మనసు నిన్నే కలుసుకుందా, మనవి ఏదో తెలుపుకుందా. ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు, నన్నిప్పటికీ వదలదు, ఆమై మరపు. మాయవో మహిమవో రేపు మాపు తెలియకుంది, ఊపిరేమో సలపకుంది, చూపులోనే రూపముంది, ఆశలేవో రేపుతోంది. మాయవో మహిమవో. హలో ఏమండి? హలో హాయ్, సారీ బాస్, మంది ఎక్కువ అయిపోయింది. కెన్ యూ డ్రాప్ మీ టు మై హోమ్ ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. రాజా రాజేశ్వరి, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మీ ఇల్లు ఎక్కడ? When was the last time you did something for the first time in your life? What? When was the last time you did something for the first time in your life? Oh shit, mandi kuapoyindi. Oh shit. 1 second. Marchipoyanu. 6 8 Smile. సిగ్గుపడకు. క్లిక్. సేఫ్టీ. ఈ రోజులో ఎవరిని నమ్మలేం, తెలుసా నీకు? ప్లీజ్ డ్రాప్ మీ హోమ్. గో స్లో స్లో.